హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు హెల్తీగా, టేస్టీగా, ఈజీగా ఉండే మేథీ దాల్ రెసిపీ ఎలా చేద్దామో ఈ వీడియోలో చూద్దాం. ఈ మేథీ దాల్ రెసిపీ చాలా బాగుంటుందండి. మనకు ఈజీగా మనం పప్పుని రెడీ చేసేసుకోవచ్చు. ఈ పప్పుని ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. పప్పు చేయడానికి ఇలా ఈ బౌల్తో 2 బౌల్ రెడ్ పప్పుని తీసుకున్నానండి. ఈ రెడ్ పప్పుని 2 టైమ్స్ బాగా కడిగేసి వాటర్ వేసుకొని పెట్టుకోండి. చూసారు కదా, ఇలా 2 టైమ్స్ బాగా కడిగేసి మనం ఏ బౌల్తో అయితే పప్పు తీసుకున్నామో అదే బౌల్తో ఒక బౌల్కి 3 బౌల్స్ వాటర్ని తీసుకోవాలి. మనం ఒక బౌల్ పప్పుకి 3 బౌల్స్ వాటర్ని వేసుకొని పెట్టుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుంటే మనకు ఈజీగా కుక్ అవుతుందండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టమాటోస్, 2 ఆనియన్స్ అండి వేసుకోండి. మనం ఈ ఆనియన్స్ని తర్వాత తీసి పోపులో వేసుకుంటాం కదా, అందుకే ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని, చూసారు కదా, ఇలా 2 రెమ్మల కరివేపాకు, అలాగే టమాటోస్ కూడా వేసుకొని పెట్టుకోండి. అలాగే చూసారు కదండి, ఇలా మేథీ వేయడం వలన మనకు పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకు ఈ మేథీ హెల్దీ కూడా. చూసారు కదా, ఇలా అన్నీ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా 3 విజిల్స్ వస్తే మనకు పప్పు ఈజీగా ఉడికిపోతుంది. మనకు పప్పులోకి కొంచెం పులుపు కోసం కొంచెం చింతపండుని తీసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా చింతపండుని నానబెట్టుకోండి. ఇలా చింతపండుని 2-3 టైమ్స్ వాష్ చేసి నానబెట్టామంటే చింతపండు ఈజీగా నానిపోతుంది అండి. 3 విజిల్స్ తర్వాత మనకి ఇలా పప్పు చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిపోయింది. మనం ఇంతకుముందు ఆనియన్స్ వేసాం కదా, ఆ ఆనియన్స్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇలా ఆనియన్స్ని తీసుకొని బౌల్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ని మనం పోపు చేసినప్పుడు ఆ పోపులో వేసుకొని ఫ్రై చేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా వేసిన 4 పీసెస్ని తీసేసుకున్నాను. తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చూసారు కదా, ఇలా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే మనం ఇంతకుముందు చింతపండు నానేసుకున్నాం కదా, ఆ పులుపుని కూడా పప్పులో వేసేసి, లేదంటే మనకు పప్పు అక్కడక్కడ ఉండిపోతుంది. ఇలా బాగా రుబ్బుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత పప్పుని ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇంతకుముందు చింతపండు వేసాం కదా, కొంచెం స్మెల్ ఉండకుండా ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. అలా రెడీ అయిన పప్పుని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనకు పోపుకి ఒక వెల్లిపాయను మొత్తం తీసుకోండి. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని, చూసారు కదా, ఇలా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని పోపు పెట్టుకోవాలండి. మనము 1 స్పూన్ పోపు గింజలు, అలాగే 2-3 ఎండుమిర్చి, అలాగే మనం ఇంతకుముందు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా వెల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా వెల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. వెల్లిపాయలు మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మరీ ఎక్కువగా మాడనియొద్దండి. మనకు గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఎందుకంటే మనం పసుపు ఇంతకు ముందే వేసుకున్నాం కదా, అందుకే నేను కొంచెమే వేసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే మనం ఇంతకు ముందు బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్ని, ఆ ఆనియన్ని ఈ పోపులో వేసుకొని కొద్దిసేపు పాటు కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మనం పప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పులో వేసేసుకొని కలిపేస్తే మనకు టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోతుందండి. పప్పు పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.